శత్రువులు ఎక్కడో ఉండరు. చెల్లెలు అక్కల రూపంలో మన ఇంట్లోనే మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ఈ సినిమా డైలాగ్ 100% నిజమని అప్పుడు షర్మిల, ఇప్పుడు కల్వకుంట్ల కవిత నిరూపిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొంపలో షర్మిల ఎలా సంక్షోభం సృష్టించిందో ఇప్పుడు కేసీఆర్ కొంపలో కవిత అలాంటి సంక్షోభమే సృష్టించబోతోంది. అవసరమైతే సొంత పార్టీ పెట్టుకునే ఆలోచన కూడా చేస్తోంది. టీఆర్ఎస్లో కేసీఆర్ ఫ్యామిలీలో కవిత సృష్టించిన సంక్షోభం తెలంగాణ రాజకీయాలను మరో మలుపు తిప్పబోతోంది. కేసీఆర్ కుటుంబంలో కవిత రూటే సెపరేట్. ఏ విషయంలోనైనా ముందుకెళ్ళిపోవడంలో మిగిలిన వాళ్ళెవ్వరూ కవిత ముందు పనికిరారు. లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికి 5.5 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎటువంటి జంకు గుంకు లేకుండా జనంలో తిరగడం, ఆపై కొత్తగా బీసీ నినాదం ఎంచుకోవడం ఆమెకే చెల్లింది. మొత్తం మీద కవిత ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, సొంతంగా పార్టీ పెట్టుకోవడం, బీసీల అభ్యున్నతి నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లడం. రెండో ఆప్షన్, బీజేపీలో చేరిపోవడం, కేసుల నుండి విముక్తి పొందడం. 2028 ఎన్నికల్లో బీజేపీ ద్వారా పోటీ చేసి లోక్సభలో లేదా అసెంబ్లీలో కాలు పెట్టడం. ఏపీలో షర్మిల ఎలాగైతే జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసిందో అదేవిధంగా కవిత కేటీఆర్ని, కేసీఆర్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కవిత పార్టీలో ఉంటే జరిగే నష్టం ఎంత, కవిత బయటకు వెళ్తే జరిగే నష్టం ఎంత అన్నది కేసీఆర్ ఇప్పుడు తేల్చుకోవాలి. దానిని బట్టి కవితని బుజ్జగించి పార్టీలో పెట్టుకోవాలా లేదా కవిత డిమాండ్లన్నిటికీ ఒప్పుకోవాలా అనేది డిసైడ్ అవ్వాలి. ఏం జరిగినా కవిత కేసీఆర్ని, బీఆర్ఎస్ని వదిలి బయటకు వస్తే మాత్రం షర్మిలలాగే ఆమెకు మేలు జరగకపోయినా బీఆర్ఎస్కి, కేసీఆర్కి మాత్రం దారుణమైన నష్టాన్ని చేయగలుగుతోంది. కవితని కేసీఆర్, కేటీఆర్ డైరెక్ట్గా టార్గెట్ చేయలేదు. కవితని ఎంత తిడితే వాళ్ళకి అంత నష్టం. ఆమె రివర్స్ అవుతోంది. కవిత నోరు విప్పితే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో చాలా దారుణాలు బయటకు వస్తాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీలకు కొత్త అస్త్రం ఇచ్చినట్లు అవుతోంది. తెలంగాణ ఆడపడుచుని ఇంట్లోంచి గెంటేశారు అనే అపవాదును కూడా కేసీఆర్, కేటీఆర్ భరించాల్సి వస్తోంది. రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలు చూసిన కేసీఆర్ కూతురు కవిత రూపంలో ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. కవితకు పార్టీ పగ్గాలు అప్పచెప్తే ఏడాదిలో పార్టీ ఫినిష్ అయిపోద్ది. అప్పచెప్పకపోతే కవిత బయటకు వెళ్ళి నానా యాగి చేస్తోంది. మరి కేసీఆర్ కుటుంబ చదరంగంలో పావులను ఎలా కదుపుతాడు, కవిత దెబ్బ నుండి ఎలా పట్టుకుని బయటపడతాడు చూడాలి.